ఇంకొక విషయం చూసుకుంటే ఈ రోజు కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బనకచెర్ల మీద ఆయన ఏదో చిన్న చూపు చూస్తున్నారు, ఏదో పైన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ దీని వెనకాల మొత్తం చంద్రబాబు హస్తం ఉంది. ఈ కాంట్రాక్ట్ మళ్ళీ మెగా వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు దండుకుందామనే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడింది. చూడండి, గతంలో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు 400 కోట్ల నుంచి 600 కోట్లకు పెంచుకుంది మీరే. మరి ఈరోజు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమైందో మీకు అన్ని తెలుసు. 2 ఏళ్లలోనే మేము చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేస్తాము, రాహుల్ గారికి తాకట్టు పెట్టేస్తాము అని మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో వచ్చి 2 ఏళ్ళు అయింది, మీరు 2 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు అంటే మీకు అంత అధికార దాహం ఎందుకు? ప్రస్తుతం ఒక ప్రభుత్వం చేసే పనితీరు 3-4 ఏళ్ల తర్వాత దాని పనితీరు బయటకు వస్తుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే మీ కుటుంబం మాత్రమే ఇబ్బంది పడుతుంది ఎందుకు? వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి. అధికారం లేదని మా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సల్లంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇక ముందు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం.